వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలుగు సినిమా ఇండస్ట్రీ చీకొట్టింది. అవకాశాలు ఎలాగో లేవు, రావు, ఇవ్వరు. తెలుగు ప్రజలు చీకొట్టారు. ఎక్సెప్షనల్ ఏంటంటే కొన్ని మీడియా హౌసెస్లో ఆల్రెడీ కొన్ని కాంట్రాక్ట్స్, వాళ్ళకు ఉన్నటువంటి వ్యక్తిగత కుటుంబ సంబంధాలు వీటితోటి ఒక 2-3 టీవీ షోస్లో ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉంది లాంగ్ టర్మ్లో ఉన్నటువంటి దానికి సంబంధించి తప్పితే ఇక ఎవరు తెలుగులో పట్టించుకుని సావరు. అండ్ తమిళనాడులో ఇక కొత్తగా మొదలుపెట్టారు. ఇప్పుడు ఏంటంటే వయసుకు తగ్గ పాత్రలు అంటూ తమిళనాడులోకి వెళ్ళి అక్కడ సినిమాల్లో ఏదో ట్రయల్ చేసుకుంటున్నారు. నగిరి ప్రజలు అయితే చీ కొట్టారు లిటరల్గా. ఇంకోసారి అడుగు పెడితే ఇక్కడ అడుగు కూడా పెట్టను అని, ఇంకా ఒక మనిషిగా ఉండాలనుకుంటే ఉండు, లేదంటే లేదని తీర్పు చెప్పేశారు. చాలా క్లియర్గా చెప్పేశారు, నువ్వు అవసరం లేదు రాజకీయాలకని. అయినా సరే ఈవిడ గారి తాపత్రయం ఏంటంటే ఎలాగైనా రాజకీయం చేయాల్సిందే, లైమ్లైట్లో ఉండాల్సిందే, అట్ ద సేమ్ టైం జగనన్నకి జై కొట్టాల్సిందే, రాష్ట్రంలో అనిశ్చితి తేవాల్సిందే. ఇదే టార్గెట్గా పెట్టుకుని వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ ఇక వీడియో ఒకటి చూపిస్తాను మీకు. జస్ట్ ఆ లిప్సింక్, సౌండింగ్ ఏం లేదు, లిప్సింక్ మాత్రం మీరు పరిగణలోకి తీసుకోండి. చూసారుగా, ఒక్కొక్కడిని రప్ప నరకాల్సిందే ఆవిడ అనేటువంటి మాట. ఒక్కొక్కడిని రప్ప నరకడమే. ఒక మహిళ చక్కగా 2 పిల్లలు ఉన్నారు. పిల్లలకు కూడా ఏదైనా నేర్పుతుంది ఆవిడ. వాళ్ళ పిల్లలు ఇవి నేర్చుకోకూడదు అందుకని చెప్పి విదేశాలకు పంపించి మరీ చదివిస్తుంది. విదేశాలకి పంపించి మరి అక్కడ చదువుకోవాలి వాళ్ళు. ఎక్కడ చదవకూడదు, ఇక్కడ అసలు చూడకూడదు. రేపన్న రోజు వాళ్ళు ఎలాగో పాలిటిక్స్లోకి రారు. జగనన్న పక్షం అని, వైసీపీ పక్షం వాళ్ళు ఎలాగో నించోరు. కానీ మిగతా పిల్లలకి నియోజకవర్గంలో వీళ్ళు ఏ సభల్లో ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడికి వచ్చేటువంటి యువతని పెడదోవ పట్టించడానికి, ఇంకా రెచ్చగొట్టడానికి ఈవిడ చేస్తుంది. ఈవిడ కుటుంబంలో వీడి పిల్లల మాత్రం అలాంటి కామెంట్లు కానీ ఇవి చేయకూడదు. వీళ్ళు విదేశాల్లో ఉండి చదువుకోవాలి. ఎక్కడని చూసారా రోజా కుటుంబ సభ్యులు అంటే వాళ్ళ పిల్లలు కానీ, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు కానీ ఎవరన్నా బయటికి వచ్చి రప్ప అనడం కానీ, లేదంటే ఇలాంటి పొలిటికల్ స్టేట్మెంట్స్ ఇవన్నీ మాట్లాడడం కానీ ఎక్కడన్నా చేశారా? ఎక్కడైనా చూసామా? అసలు లేదు. ఎందుకు చేయరు వీళ్ళు? వాళ్ళు సేఫ్ సైడ్. వాళ్ళు రేపొద్దున మెయిన్ లీడర్షిప్లో ఉండాలి, అందుకని మేము చెయ్యం. బట్ నాయకుడికి సంబంధించిన వాళ్ళు, కార్యకర్తలకు సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా ఏంటంటే వీళ్ళు చేసేటువంటి ఈ దిక్కుమాలిన స్టేట్మెంట్లు వీటికి సంబంధించి నెత్తి మీద వేసుకొని రేపొద్దున కేసులు పెట్టించుకోవాలి. వీళ్ళందరూ బాగానే ఉన్నారు. వెనకాల నలిగిపోయేది సోషల్ మీడియా కార్యకర్తల పేరుతో సామాన్యులు. వాళ్ళ కుటుంబాలు ఉండవు. పైకొచ్చి శుద్ధులు చెప్తారు. ఏమనాలి వీళ్ళని? నేను రప్ప నరుకుతారా? ఏ సెక్షన్ల ప్రకారం నరుకుతారు? ఎవరిని నరుకుతారు? దేనికి నరుకుతారు? ఆవిడ భాష ముందు నుంచి అభ్యంతరకరం, ఆవిడ హావభావాలు అభ్యంతరకరం, ఆవిడ మాట్లాడేటువంటి దానికి జుగుప్సగా ఉంటుంది. అసలు ఇంకా మాట్లాడితే నోరు తెరిస్తే చాలు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు అసలు ఆవిడ. అలాంటిది సభ ఒకటి పెట్టినప్పుడు వచ్చాం, సరే ప్రభుత్వం తప్పులు చేస్తుంది, ఈ తప్పుల్ని మనం ఎండగట్టాలి, మహిళలందరూ కలిసి రావాలనేటువంటి ఒక చక్కటి స్టేట్మెంట్ ఇవ్వడం మానేసి రప్ప నరకడమే. వచ్చామంటే రేపొద్దున రప్ప నరకడమే. వీళ్ళని ప్రజాప్రతినిధులుగా ఎన్నుకొని సభలకు పంపించామా? సిగ్గుపడాల్సింది ఎవరండి ఇక్కడ? ఇప్పుడు వాళ్ళు పడరు, వాళ్ళకి సిగ్గు అనేది ఉండదు కాబట్టి వాళ్ళు పడరు. కానీ సిగ్గుపడాల్సింది ఎవరు? ఓటు వేసినటువంటి మనం సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళని పంపించామని చెప్పి మనం సిగ్గుపడాలి. ఇది ఏ రాజకీయ పార్టీ నేతలకైనా వర్తిస్తుంది. మనం ఎన్నుకున్నటువంటి ఏ రాజకీయ పార్టీ నేతలైనా ఇదే రకమైనటువంటి నోటి దురుస్తనం కానీ, ఇదే రకమైన హావభావాలు కానీ, ఇదే రకమైనటువంటి స్టేట్మెంట్లు, హింసాత్మక ప్రవృత్తితో కూడినటువంటి స్టేట్మెంట్లు ఇలాంటివన్నీ ఇస్తున్నప్పుడు తప్పు వాళ్ళది కాదు. వాళ్ళని గెలిపించి సభలకి పంపించినటువంటి మనది తప్పు. సో మన తప్పుని మనమే కరెక్ట్ చేసుకోవాలి. అంతకుమించి చెప్పగలిగింది ఏం లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.